ఈ బెలూన్ ఎలా ఎగురుతుంది? అసలు ఎందుకు బెలూన్ కింద ఫైర్ పెడతారు? సాధారణ గాలి ప్రెషర్ ని కూడా వాడొచ్చు కదా. ఈ వీడియో కంప్లీట్ గా చూసాక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని హాట్ ఎయిర్ బెలూన్ అని అంటారు. ఇది అసలు అంత పైకి ఎలా ఎగురుతుందంటే, సాధారణంగా బయట ఉండే గాలి చల్లగా, బరువుగా, ఎక్కువ సాంద్రతతో ఉంటుంది. అదే వేడి గాలి చాలా తేలికగా, తక్కువ సాంద్రతతో ఉంటుంది. ఇక్కడ సాంద్రత అంటే చిక్కదనం. హాట్ ఎయిర్ బెలూన్ ఎగరడానికి ముందు బర్నర్స్ ద్వారా వేడి గాలిని బెలూన్ లోపలికి పంపుతారు. ఆ గాలి బెలూన్ పైకప్పు వరకు వెళ్లి పైన ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. సహజంగానే వేడి గాలికి పైకి లేచే గుణం ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక పెద్ద మంట పెట్టినప్పుడు ఆ మంట పై భాగంలో చిన్న చిన్న పేపర్స్ లేదా తేలికైన వస్తువులు ఎగురుతూ ఉంటాయి. దానికి కారణం చల్లని గాలి వేడిగా మారి పైకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ తేలికపాటి వస్తువులను కూడా ఆ వేడి గాలి పైకి తీసుకెళ్తూ ఉంటుంది. అదే విధంగా బర్నర్స్ ద్వారా గాలిని వేడి చేసినప్పుడు ఆ వేడి గాలి బెలూన్ లోని లోపలి పై భాగం వరకు వెళ్లి ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. అదే విధంగా క్రింది వైపు నుండి బయట ఉన్న చల్లని గాలి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా నిరంతరం ఆ బర్నర్ వేడి గాలిని క్రియేట్ చేసినంత సేపు వేడి గాలి పైకి వెళ్ళడానికి, చల్లని గాలి లోపలికి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. దీని వల్లనే బెలూన్ పైకి ఎగరడం జరుగుతుంది. ఇలా పైకి ఎగిరాక కిందికి రావడానికి బెలూన్ పై భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. దీన్నే వెంట్ అంటారు. బెలూన్ ని కిందికి ల్యాండ్ చేయాలనుకున్నప్పుడు లేదా కొంచెం కిందికి రావడానికి లేదా బెలూన్ వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రంధ్రం ద్వారా వేడి గాలిని బయటికి పంపుతారు. ఇదంతా ఒక బెలూన్ పైలట్ చేస్తాడు. విమానానికి ఉన్నట్టే దీనికి పైలట్ ఉంటాడు. ఉత్ప్లవక శక్తి సూత్రం అంటే ఇదే. గాలి గాని ద్రవం గాని వాటికంటే తక్కువ సాంద్రత ఉన్న వస్తువుల్ని పైకి నెడతాయి. సాధారణ గాలి ప్రెషర్ ని వాడితే బెలూన్ లోపలికి వెళ్లే గాలి చల్లగా, బరువుగా మరియు బయట ఉండే గాలి కూడా చల్లగా, బరువుగా ఉంటుంది. అందువల్ల బెలూన్ ఎక్కువ ఎత్తు ఎగరలేదు. అందుకే సాధారణ గాలి ప్రెషర్ ని బెలూన్ ఎగరడానికి వాడరు.